హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ నగెట్స్ మనం ఇంట్లో చేసేద్దాం. సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో అంతే క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా అంతే టేస్ట్‌తో ఖచ్చితంగా వస్తాయండి. కొన్ని టిప్స్ వాడితే ఖచ్చితంగా వస్తాయి. దీనికోసం మనం ఫస్ట్ 3 బ్రెడ్స్ తీసుకున్నానండి. కొంచెం ఆరబెట్టేసి వాటిని కట్ చేసుకొని ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి. లేదంటే ఇలా చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. చూడండి ఇలా ఫైన్గా అయింది. బ్రెడ్ క్రమ్స్ హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో కోటింగ్ అవసరం వస్తుంది. దీంట్లోకి మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 240 గ్రామ్స్ తీసుకున్నాను. చికెన్ నగెట్స్కి బోన్లెస్ చికెన్ యూస్ చేయాలి. దీంట్లోకి 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ఆరిగానో, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1/4 స్పూన్ పసుపు తీసుకున్నానండి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండండి. ఇది మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అయ్యేంత వరకు. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాసెస్కి కావాల్సినవన్నీ తీసుకోవాలండి. ఫస్ట్ చికెన్ని బౌల్లోకి వేసుకున్నాం. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ ముందుగా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇంకో ప్లేట్లో బియ్యం పిండి, ఇంకో బౌల్లోకి ఎగ్స్ తీసుకోండి మనకు కోటింగ్ కోసం. ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ముద్ద తీసుకొని చికెన్ది బాగా ప్రెస్ చేయండి. 2 వేల మధ్యలో పెట్టి బాగా ప్రెస్ చేయండి. బాగా ప్రెస్ చేయడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి విరగకుండా ఉంటాయి. చూడండి అలా బాగా నొక్కుతూ ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని ఫస్ట్ మనం ఎగ్స్లో డిప్ చేయాలండి. ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకోవాలి. స్పూన్తో మొత్తం నీట్గా కోట్ చేసేసుకోండి. నెక్స్ట్ దాన్ని బియ్యం పిండితో డిప్ చేసుకోవాలి. బియ్యం పిండి అంతా కోటింగ్ పట్టినాక మళ్ళీ ఎగ్లో వేసి మళ్ళీ కోట్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసి మొత్తం కోటింగ్ చేసేసుకోండి. ఇలా 2 టైమ్స్ మనం ఎగ్స్లో డిప్ చేయడం వల్ల మనకు ఆ క్రంచీనెస్ అనేది పెరుగుతుంది. క్రిస్పీగా బాగా వస్తాయి. సో మిగతావన్నీ సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి అన్నీ చేసేసుకోండి. అలాగే చూడండి అన్నీ అయిపోయాయి. మనం వీటిని వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఒక 1 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీకు విరుగుతున్నాయి వెంటనే చేస్తే విరుగుతున్నాయి అనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మరీ ఎక్కువ పెట్టకండి, మరీ తక్కువ పెట్టకండి. మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి. మీరు హై ఫ్లేమ్లో చేశారంటే ఈజీగా మాడిపోతుంది, లోపల కుక్ అవ్వండి. సో మీడియం ఫ్లేమ్లో మనం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. నగెట్స్ని వెంటనే ఆయిల్లో వేయగానే స్పూన్తో కలపకండి. కాసేపు ఫ్రై అయ్యాక స్పూన్తో తీసేసుకోండి. చూడండి రెడ్గా రోస్ట్ అయ్యాయి. తీసేస్తున్నాను నేను ఈ స్టేజ్లో. చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా సేమ్ మనకి బయట దొరికేలాగే రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చాయండి. డెఫినెట్గా ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.